హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లర్నర్స్. సో మనకి ఇప్పుడు నేను కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్ గురించి చెప్తాను. ఓకే, కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనము లాస్ట్ వీడియోలో మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చెప్పాను. ఒకవేళ మీరు అది చూడనట్టయితే మీకు ఐ కార్డ్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. 2 days మనకి టైం ఉంది. సో 2 days లో మీరు ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను చేస్తున్నాను ప్రీవియస్ పేపర్కి. సో మనకి కెమిస్ట్రీలో మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ 91 టు ఇక్కడ 120 క్వశ్చన్ కి సెక్షన్ 3 లో ఉంటుంది. ఫస్ట్ 91 క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ దేనికి ఉంటుంది. సో 90% ఎలక్ట్రోనెగటివిటీ అంటే దేనికి ఎక్కువ ఉంటుంది అంటే పీరియాడిక్ టేబుల్లో రో మనకి రోస్ ఈ రో ఉంది కదా. సో 1 2 3 రైట్ సైడ్కి వెళ్ళినా కొద్దీ మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతుంది. సో ఈ అన్నిట్లో కంపేర్ చేసి మనకి ఆక్సిజన్ అనేది రైట్ మోస్ట్ ఎలిమెంట్. సో రైట్ మోస్ట్ ఆక్సిజన్ ఎలిమెంట్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ is correct answer for 91. So next 92nd question, which of the following is smallest size cation? So cation అనేది difference ప్లస్ పాజిటివ్ తక్కువ ఉండాలి. సో మనకి స్మాలెస్ట్ ఉన్నారు కాబట్టి తక్కువ ఉండాలి. సో AL3+ ఇక్కడ మనం ఆప్షన్స్ లో 92nd ఆప్షన్స్ లో Na ప్లస్ ఉంది, K ప్లస్ ఉంది, Mg2+ ఉంది. సో మనకి AL3+ లో మనకు వచ్చే త్రీ అయాన్స్ అనేవి పోతున్నాయి. సో తక్కువ ఉంటాయి, త్రీ పోతున్నాయి కాబట్టి మనకి అన్నిటికన్నా తక్కువ అందులో ఉంటుంది. సో AL3+ ఇస్ ద ఆన్సర్. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి తక్కువ అంటే తక్కువ 1 ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు, ఆప్షన్ 1 or 2. బట్ అది కాదు, మనకి AL3+ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 93rd క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, 93rd క్వశ్చన్ లో మనకి డోబెరోనస్ ట్రయాడ్. మనకి డోబెరోనస్ ట్రయాడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డోబెరోనస్ ట్రయాడ్ అంటే మనకి వచ్చేసి సపోజ్ ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వల్ టు సెకండ్ వస్తుంది మనకి. ఓకే, డోబెరోనస్ ట్రయాడ్ రూల్ అది. సో మనకి ఫస్ట్ థర్డ్ ఇచ్చాడు, ఫస్ట్ ఏంటి 7 ఇచ్చాడు అండ్ థర్డ్ వచ్చేసి 39. సో 7 + 39/2 యావరేజ్ చేసి మనకి సెకండ్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ 7 + 39 46/2 దట్ ఈక్వల్ టు 23. సో ఆప్షన్ 3 is correct answer for 93. నెక్స్ట్ 94th క్వశ్చన్. 94th క్వశ్చన్ లో వచ్చేసి మనకి which of the following is called as electron deficient molecule? సో ఎలక్ట్రాన్స్ డెఫిషియంట్, తక్కువ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఎల్లు ఉంది మనకి. సో మనకి సి అంటే మనము కంపేర్ చేసుకోవాలి. 94th క్వశ్చన్ కదా ఫ్రెండ్స్. 94 లో ఫస్ట్ BF3 తీసుకుందాం. BF3 బోరాన్ కి యాక్చువల్లీ దీనికి ఒకటి రూల్ ఉంటుంది. ఏంది? బోరాన్ డబుల్ బాండ్ అనేది ఇది ఫ్లోరిన్ చేయదు, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో బోరాన్ అనేది నార్మల్ గా B2F6 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. BF3 అనేది మనకి వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఫ్లోరిన్ వచ్చేసి మనకి డబుల్ బాండ్ చేయదు కాబట్టి దాని కారణంగా మనకి B2F6 అనేది మనకి ఉంటుంది. సో రిమైనింగ్ ఆప్షన్స్ మనకి CH4 అనేది మనకి కరెక్టే ఉంది, కరెక్ట్ సరిపోయినాయి. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాదు. H2O కూడా కరెక్టే ఉంది, NH3 కూడా కరెక్టే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 94. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 95th క్వశ్చన్. 95th క్వశ్చన్ లో మనకి క్విక్ క్లైమ్ ప్లస్ వాటర్. క్విక్ క్లైమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 95 క్విక్ క్లైమ్ అంటే మనకి CaO. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునే ఫార్ములాస్. CaO ప్లస్ H2O. వాటర్ అంటే H2O కదా, అప్పుడు X ఏమవుతుంది? CaOH2. ఎందుకంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, సో రెండు కలిపి 2 అవుతుంది. సో CaOH2 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 95. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 96 క్వశ్చన్ చూద్దాము. 96 క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ సింబల్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇన్ కెమికల్ ఈక్వేషన్. అంటే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు. మనకి సాలిడ్స్ కి S, ఓకే లిక్విడ్ L, గ్యాస్ S, కానీ ప్రెసిపిటేట్ కి P కాదు. ప్రెసిపిటేట్ కి మనం వచ్చేసి డౌన్ ఆరో మార్క్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిపిటేట్ కాదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 97 లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఇవి బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్స్. XY వాల్యూస్ ఎంత? సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఫ్రెండ్స్? 97 లో C3H8 ప్లస్ XO2 గివ్స్ టు YCO2 ప్లస్ 4H2O. అంటే మనకి C ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకి ఫస్ట్ లో 3 ఉన్నాయి. సో ఇక్కడ మనకి Y కూడా 3 అవుతుంది. సో సింప్లీ మనకి Y = 3,
y=3 అయినప్పుడు మనకి సి అనేది సాటిస్ఫై అవుతుంది, కార్బన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఆక్సిజన్ మనము చేయాలి. సో y3 అయినప్పుడు టోటల్ ఆక్సిజన్స్ ఎన్ని, ఈ సెకండ్ ఈక్వేషన్ లో టోటల్ ఆక్సిజన్స్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 2 × 3 6 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. సో 6 + 4 10 ఆక్సిజన్స్ కావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లో x ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఉంది బేస్. సో 5 × 2 అంటే 5, x = 5. సో x = 5, y = 3, 5, 3 ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూద్దాము. విచ్ ఈజ్ నాట్ ఏ బేస్. బేస్ అనేది మనకు OH ఫామ్ లో ఉంటుంది. అన్ని OH ఫామ్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనుకుంటారు, కానీ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే OOH ఉంది. OOH ఇస్ ఆల్వేస్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే ఇచ్చాడు క్వశ్చన్, చూసారా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. OOH ఈజ్ ఈక్వల్ టు అది యాసిడ్ మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్. 99th క్వశ్చన్. 99th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? when a metal carbonate reacts with acid produces water. సో మెటల్ కార్బోనేట్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మెటల్ కార్బోనేట్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి CaCO3. ఓకే, కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాను, అది ఒక మనకు మెటల్ కార్బోనేట్ కాబట్టి కాల్షియం కార్బోనేట్ ప్లస్ రియాక్ట్స్ విత్ యాసిడ్ వచ్చేసి సపోజ్ HCl తీసుకుందాం. HCl మనకి HCl సింగిల్ ఉండదు, ఇక్కడ 2 HCl. అది ఏమవుతుంది, అది ఏమిస్తుంది మనకి రియాక్షన్ తర్వాత? CaCl2 కాల్షియం క్లోరైడ్ ప్లస్ H2O ప్లస్ CO2 ఇస్తుంది. సో ఇది 90% బాగా అబ్జర్వ్ చేయండి. 19th క్వశ్చన్. ఇచ్చాడు మనకి వచ్చేసి మెటల్ కార్బోనేట్, ఇది యాసిడ్, రెండు రియాక్ట్ అవుతుంది, ఏమవుతుంది మనకి? ఈ సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 99. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 క్వశ్చన్ చూద్దాము. కోవలెంట్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. కోవలెంట్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఎందులో అంటే Na2O లో కోవలెంట్ బాండ్ ఆబ్సెంట్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా కోవలెంట్ బాండ్ వచ్చేసి HH కి, HCl కి, వీటికి ఉంటుంది. నెక్స్ట్ NN వీటికి కూడా ఉంటుంది. సింగిల్ వాటికి మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి Na2O కి మాత్రం ఉండదు, ఎందుకంటే ఆక్సిజన్ ఆల్రెడీ మనకి దీనికి 2 ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ వల్ల దానికి కోవలెంట్ బాండ్ అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ 100 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 101. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 101 ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ anions యాజ్ NE కాన్ఫిగరేషన్ ఎంత? NE అంటే మనకి 10 రావాలి టోటల్, దాని అటామిక్ నెంబర్ ఎంత? 10. సో ఇక్కడ 10 దేనికి వచ్చింది మనకి? NE అంటే 10 అన్నిటికి ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏమనుకుంటారు, చూడాల్సింది మనము దాన్ని అటామిక్ ఆక్సిజన్ వచ్చేసి 8, కానీ ఇక్కడ క్లోరిన్ అనేది అవుటర్ షెల్ చూసుకోవద్దు మనం, టోటల్ కన్ఫిగరేషన్. సో ఆక్సిజన్ ఈజ్ ద కరెక్ట్, ఆక్సిజన్ అనేది సాటిస్ఫై అవుతుంది. 8 + 2 మనకి 10 వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ అడిషనల్ యాడ్ అవుతుంది -2 పైన. సో ఆక్సిజన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 102nd క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 102 వచ్చేసి మనకి బాండ్ యాంగిల్ ఇన్ BeCl2. సో BeCl2 ఎలా ఉంటుందంటే దాని స్ట్రక్చర్ వస్తే మనకు ఆటోమేటిక్ యాంగిల్ వచ్చిపోతుంది. BE ఇలా ఉంటుంది, 2 సైడ్స్ కి ClCl ఉంటుంది. సో బాండ్ యాంగిల్ అంటే ఇది యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత మనకి? స్ట్రేట్ లైన్ లో యాంగిల్ ఎంత? 180 degrees. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ కోవలెంట్ బాండ్. సో ఫ్రెండ్స్, పోలార్ కోవలెంట్ బాండ్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి HH ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 103 HH ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 104. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్ లో ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పాలి. సో కోవలెంట్ కాంపౌండ్స్ అనేది మనకి క్రిస్టలైన్ సాలిడ్సా, లేకపోతే దాని రియాక్షన్స్ ఫాస్ట్ అవుతాయా, లేకపోతే అవి హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటాయి వాటికి, లేకపోతే నాన్ పోలార్ సాల్వెంట్స్ తో సాల్యుబుల్ అవుతాయా. సో కోవలెంట్ కాంపౌండ్స్ అనేది మనకి వచ్చేసి నాన్ పోలార్ సాల్వెంట్స్ తోని ఫాస్ట్ గా సాల్వ్ అవుతాయి. ఓకే, నాన్ పోలార్ సాల్వెంట్స్ తోని. ఓకే ఫ్రెండ్స్, నాన్ పోలార్ సాల్వెంట్స్ తోనే సాల్వ్ అవుతాయి, అది దానికి ఆన్సర్ మనకి. నెక్స్ట్ 5th, ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అని రాగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓవర్ అనేది చేస్తుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓవర్. ఇవి మెథడ్స్ మనకి ఆల్రెడీ ఉన్నాయి మనకి సిలబస్ లో, మీరు చూడండి. ఓకే, నోట్ చేసుకోండి మెయిన్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్
106 question on mixing water with plaster of Paris. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్ తో మిక్స్ అయితే మనకి ఏమొస్తుంది? యాక్చువల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసి CaSO4 హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది, హాఫ్ H2O ఉంటుంది. కానీ వాటర్ యాడ్ చేస్తే ఇంకా దానికి 2 అడిషనల్ గా 2 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2H2O అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. 107 question, tooth decay starts when the pH of the mouth is, టూత్ డీకే ఎప్పుడు అవుతుందంటే pH 5.5 కన్నా తక్కువ ఉంటాయి, బిలో 5.5. ఓకే, 5.5 కన్నా తక్కువ ఉన్నప్పుడే మనకి టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 108 question నెక్స్ట్. 108 question, N and L values for the electron 2p subshell. 2p subshell. సో 2p subshell కి n ఈక్వల్ టు n అంటే n ఈక్వల్ టు n ఎంత ఉంటుంది, L ఎంత ఉంటుంది? సో ఫ్రెండ్స్, n మనకి 2 ఉంటుంది, L ఈక్వల్ టు 1 ఉంటుంది. ఓకే, దీనికి ఇది 2p కి. ఓకే, 2p కి మనకి n 2 ఉంటుంది, L 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 109 ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, అది ఏ ఎలిమెంట్ అవుతుంది? ఆ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇచ్చిండు. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ 109 లో టోటల్ యాడ్ చేయాలి మనం. 2 + 2 + 6 + 2 + 5. సో టోటల్ ఎంత ఫ్రెండ్స్ మనకి? 10 17 వచ్చేసి దీనికి ఇది మనకి 17 క్లోరిన్. ఓకే, సో 17 క్లోరిన్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ గివెన్ బై. సో మాక్సిమం ఇన్ ఒక సబ్షెల్ లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయని ఫైండ్ చేయాలంటే 2 × 2l + 1. ఇది మనకు ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాతో మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 110. నెక్స్ట్ 111 అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ బెరిలియం is more than that of boron because beryllium as ఏంటిది ఏంటంటే, సో ఫ్రెండ్స్ అయనైజేషన్ అంటే అయనైజేషన్ ఆఫ్ బెరిలియం. యాక్చువల్లీ అయనైజేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి పెనెట్రేషన్ పవర్. సో ఇలా షెల్స్ ఉంటాయి కదా మనకి, సో బెరిలియం కి మనకి ఇక్కడ పెనెట్రేషన్ పవర్ ఇక్కడ నుంచి 2s కి ఫస్ట్ 2s అనుకుంటే 2p నెక్స్ట్. సో 2s కన్నా 2p ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి అట్రాక్ట్ చేస్తుంది దీనికి, బెరిలియం కి. అదొక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ కాబట్టి మనకి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పెనెట్రేషన్ పవర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్స్ ని అవి నెక్స్ట్ సెల్ కి అట్రాక్ట్ చేస్తాయి, పెనెట్రేషన్ పవర్ దాని అంటాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 112 క్వశ్చన్ నెంబర్ 112 ద ఆల్కేన్ విచ్ క్యాన్ షో ఐసోమెరిజం. సో ఆల్కేన్ ఎప్పుడైనా ఐసోమెరిజం ఎప్పుడు ఇస్తుందంటే అది దాని కార్బన్ ఆటమ్స్, కార్బన్ ఎలిమెంట్ 4 కన్నా ఎక్కువ ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉండాలంటే ఇక్కడ ఏముంది ఆప్షన్స్ 112 లో? మీథేన్, ఈథేన్, ప్రోపేన్. మీథేన్ అంటే 1, ఈథేన్ అంటే 2, ప్రోపేన్ అంటే 3, కానీ బ్యూటేన్ అంటే 4. సో 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 కార్బన్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ స్టార్చెస్ అండ్ షుగర్స్ టు ఇథైల్ ఆల్కహాల్ ఈస్ కాల్డ్. ఇది మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ స్టార్చెస్ ని షుగర్ చేస్తే దాని ఏమంటారు? ఫర్మెంటేషన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఫర్మెంటేషన్ అంటారు. స్టార్చ్ షుగర్ ని ఇథైల్ ఆల్కహాల్ కి మార్చే ఫర్మెంటేషన్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకి మీరు ఇవి కూడా నేర్చుకోవాలి. ఎస్ట్రిఫికేషన్, డిహైడ్రేషన్, సపోనిఫికేషన్. సో అవి కూడా మీరు నోట్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ లో యూస్ఫుల్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్స్ మీద అవుతారు క్వశ్చన్ గ్యారంటీ. అండ్ 114 క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నానో ట్యూబ్స్ అనేది చాలా హైలీ కనెక్టివిటీ చేస్తుంది. గ్రాఫిన్ కూడా కనెక్టివిటీ చేస్తుంది. డైమండ్, సో డైమండ్ వచ్చేసరికి అది డైమండ్ అనేది మనకి కండక్టర్ కాదు, అది చాలా పూర్ కండక్టర్. పూర్ కాదు అసలు, నాన్ కండక్టర్, కండక్ట్ చేయదు అది ఎలక్ట్రిసిటీని. మిగతా 3 ఆప్షన్స్ మనకి కనెక్టివిటీ చేస్తుంది, డైమండ్ ఒకటి చేయదు. ఓకే ఫ్రెండ్స్, సో 115 నెక్స్ట్. 115 ఏంది? అల్యూమినియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్స్. అల్యూమినియం ఎక్కడ నుంచి మనకి? బాక్సైట్. అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాక్సైట్ అని. ఓకే, అల్యూమినియం కి ఈ ఓర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 116 క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్. మెటల్ ప్యూరిఫికేషన్ అంటే మనకి పోలింగ్ అంటాం. ఓకే, మెటల్ ప్యూరిఫికేషన్ అంటే మన పోలింగ్ ప్యూరిఫికేషన్ మెటల్ అంటాము. మీరు గుర్తుపెట్టుకోండి, ప్యూరిఫికేషన్ ని పోలింగ్ అనేది చిన్న గుర్తులాగా పెట్టుకోండి. ఓకే, అలా అయితే మీకు కొంచెం ఈజీ ఎగ్జామ్ లో గుర్తుంటుంది.
సో 117, క్వశ్చన్ నెంబర్ 117, నెంబర్ ఆఫ్ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్ అరౌండ్ ద C2H2 మాలిక్యూల్ ఈస్. అన్హైబ్రిడైజ్డ్ మనకి నెంబర్ ఆఫ్ అన్హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎంత ఉంటాయంటే మనకి 0 ఉంటుంది. సారీ, సో ఎందుకంటే C2H4 ఆల్రెడీ మనకి p ఆర్బిటల్ p అనేది ఫుల్ అవుతుంది, p మనకి ఆల్రెడీ ఫుల్ అవుతుంది. సో S p రెండు ఫుల్ అవుతాయి కాబట్టి మనకి అన్హైబ్రిడైజ్డ్ ఎంత ఉంటుంది మనకి 0 ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, 0 అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 118, క్వశ్చన్ నెంబర్ 118 వచ్చేసి ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ ఎ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ అన్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెషర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మనము చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఎవరికైతే వీటి ఫార్ములాస్ గుర్తుంటాయో కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ది, అది గుర్తుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే మనకి CH3COOH. ఓకే ఫ్రెండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ CH3OH. ఓకే, ఇది రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రజెన్స్ ఉన్నప్పుడు రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందంటే CH3COOH3 ప్లస్ H2O వాటర్. సో ఇది వాటర్, ఇది మొత్తం దీన్ని మనం ఏమంటామంటే దాన్ని ఎస్టర్ అంటాం. సో ఎస్టర్. ఓకే ఫ్రెండ్స్, ఆల్డహైడ్ కాదు, ఈథర్ కాదు, ఆల్కహాల్ కాదు, మనకి ఎస్టర్, అది ఎస్టర్ అంటాము. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు గ్యారంటీగా మీరు ఒకవేళ వీటి నోమెన్క్లేచర్ తెలియకపోతే మీ నోమెన్క్లేచర్ అనేది మీరు తెలుసుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 119, ఫార్ములా CHCl3, క్లోరోఫామ్ కి CHCl3 క్లోరోఫామ్. అండ్ 120 క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఫ్రెండ్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎప్పుడు కూడా మనకి దేనికి ఉంటాయి? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్వేస్ ఫర్ ఆల్కేన్స్. ఓకే, ఆల్కేన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఆల్కీన్ ఇచ్చాడు, ఫస్ట్ ఇది ప్రోపిన్ ఆల్కీన్, ఇది ఆల్కైన్ ఇచ్చాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఒకటే ఆల్కేన్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ పేపర్ 2019 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేపర్ మోడల్ కూడా తెలిసి ఉంటుంది, ఒకసారి చూసాం కాబట్టి. సో మీరు దీని ప్రకారం మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి. రేపు ఎగ్జామ్ కి 2 days అవుతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే ప్రీవియస్ పేపర్ చూస్తే చాలా ఐడియా వస్తుంది ఎవరికైనా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎగ్జామ్ కి టిప్స్ ఏమైనా చెప్తాను, ఎలా మనకి ఆప్షన్స్ టైం వేస్ట్ కాకుండా ఏ ఆప్షన్ మనం ఎలా చూస్ చేయాలి అనేది టిప్స్ ఫర్ ఎగ్జామ్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Bye friends, meet you next video.